పవిత్రమైన కన్యకగా నేను మిమ్మును క్రీస్తుకు ప్రదానం చేశానంటున్నాడు పౌలు. ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము విశ్వాసుల్ని పవిత్రతలోనికి నడిపించాలని, సరళతను, యథార్థతను కలిగిన వారిగా, దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా, దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని కొరకు బ్రతకాలి. నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని, నన్ను నేను దేవునికి అర్పించుకోవాలి, యోగ్యమైన పాత్రగా నా హృదయాన్ని కాపాడుకోవాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవా, నా విశ్వాసము కపటము లేనిదిగా చేయి, కల్మషం లేనిదిగా చేయి, నిష్కపటమైన విశ్వాసం నాకు దయచేయి, శుద్ధ హృదయాన్ని దయచేయ. పై భక్తి బోధలు వద్దు. అందరూ వాటిని మానుకొని చెప్పువాడిని ప్రకటించి వాటిని అనుసరించకుండా బోధలు చేస్తామే ముఖ్యం అనుకుంటున్నారు. పరిచర్య చేస్తున్నానులే అనుకుంటున్నాను. దేవుడు మెచ్చే పరిచర్యనా? దేవుడు అంగీకరించేందన్నా? ఎవరు ప్రేరేపిస్తున్నాడు? దురాత్మ, పరిశుద్ధాత్మ. ఈ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? బాగా పరిగెత్తుచుంటే మీరు ఎందుకు? ఎవడు అడ్డగించాడు మిమ్మల్ని? ఈ ప్రేరేపణ దేవుని మనల్ని కలిగింది కాదు. ఆగక సాగిపోమన్నాడు దేవుడు. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు ప్రభు. వేరే వేరే ఆత్మలు తిరుగుతున్నాయి. ధనాపేక్ష, లోకాశలు, ఐహిక విచారాలు అనేకుల్ని పట్టి నాణ్యమైన క్రైస్తవ జీవితమును జీవించకుండా, పరిశుద్ధతను కాపాడుకోకుండా, కలిపి చెరిపెడి బోధకులను తయారు చేసుకునే పరిస్థితుల్లో ఈ రోజున విశ్వాసాలు అనబడిన వారు ఉన్నారు. అయ్యా, మా దేశాన్ని కనికరించిన ఆయన. సేవ జరుగుతుందని సంతోషమే, కానీ నిలిచి ఉండే అగ్ని పరీక్షకు నిలిచి ఉండే సేవ చేయడానికి సహాయం చేయాలి. కాలు గడ్డి వంటి సేవ కాలిపోతుంది, అగ్ని పరీక్షకు నిలబడదని. బంగారము, వెండి, వెలగల్ల రాళ్లతో వంటి పరిచర్య చిన్నదైనా అది నీ దృష్టిలో విలువైనదని, అగ్ని పరీక్షకు నిలబడగలిగిందని గుర్తించి ఏదేదో చేశాను దేవుని కొరకు అనుకునక, దేవునికి అంగీకారమైంది చేశాను, ఆయన చిత్తము చేయగలిగానని నష్ట కష్టాలలో కూడా సిలువెత్తుకుని నిన్ను వెంబడించడానికి సహాయం చేయను. ఆయన ఆ భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయ, ఆకర్షణకు లొంగకుండా సహాయం చేయ. సులభ శైలి భక్తి కోరుకోక నాయన, లోతైన పశ్చాత్తాపము, బుద్ధి గ్రహించుకొని, గద్దింపులు తీసుకొని, ఎప్పటికప్పుడు హృదయాన్ని పరిశీలించుకుంటూ, చేదైన వేరు ఏదైనా మొలచిందా, ఏదైనా దురాశ వచ్చిందా, ఏదైనా శరీరాశ వచ్చిందా, ఏదైనా జీవపు డంబం వచ్చిందా, వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి అని దేవుడు వాక్యం సెలవిస్తాడు. స్వేచ్ఛను కోరుకునే తప్పిపోయిన కుమారుడు తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అయ్యా, విరిగిన హృదయం కాపాడుకున్నట్టుకు సహాయం చేయి. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుణ్ణి అవుతానేమోనని నన్ను నేను నలగగొట్టుకుంటున్నానన్న పౌలు వంటి భక్తి మాకు దయచేయ, నాకు దయచేయ. బోధకులమైన మాకు కఠినమైన తీర్పు ఉందని, మేం బోధిస్తున్నామో దాన్ని అనుసరించడానికి సహాయం చేయాలి. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించి దాన్ని అనుసరించిన వాడు పరలోకంలో అల్పుడుగా ఉంటాడన్నాం. దాన్ని అనుసరించి బోధించేవాడు గొప్పవాడిగా ఉంటాడన్నావయ్యా. ఈ లోకంలో గొప్పలు మాకు వద్దయ్యా, నీ రాజ్యంలో గొప్పవాడిగా ఉంటే చాలయ్యా. నీ వాక్యాన్ని అనుసరించి బతికేవారిగా చేయనా. నీతో సంబంధం కలిగిన భక్తి దయచేయ. మనుషుల మీద కాదు, సేవకుల మీద కాదు, సంఘాల మీద కాదు, నీ మీద ఆధారపడే భక్తి మాకు దయచేయ. నీతో మేము సరిగా ఉంటే తోటి విశ్వాసంతో మేము సరిగానే ఉంటాం కదా. నీతో సరిగా ఉండడం మాకు నేర్పించిన, నిన్ను ప్రేమించుటకు సహాయం చేయి.
నిన్ను ప్రేమిస్తే నీ మందిరాన్ని ప్రేమిస్తావు, నీ వాక్యాన్ని ప్రేమిస్తావు, నీ సేవకుల్ని ప్రేమిస్తావు, నీ గద్దింపును అంగీకరిస్తావు. నీ కొరకు ఊరక ఉండకుండా ఏదో ఒకటి చేయగలుగుతామయ్యా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుందన్న పౌల్లాగా ఈ దీన సహవాసములో మమ్మల్ని ఎవ్వరూ ప్రేరేపించకపోయినా, ఎవరు మాకు డబ్బులు ఇవ్వకపోయినా, ఎటువంటి లాభ నష్టాలు లెక్కలేసుకోకుండా చెప్పిన పని చెప్పుకుంటూ పోతుంటే సంవత్సరాల తరబడి ఈ పరిచయం నీవు దీవిస్తూ నడిపిస్తూ అనేకుల్ని నాయన నీ కొరకు సిద్ధపరచడానికి సహాయం చేస్తున్నావు. ఈ అంచె దినాల్లో భయం వేస్తుందయ్యా. ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తున్న సాతాను కార్యాలు చూస్తుంటే అయ్యో, విశ్వాసులు సరళత నుంచి దారిపోతారేమో, విశ్వాసులు అపవిత్రతలోనికి జారిపోతారేమో, లోకంలోనికి వెళ్ళిపోతారేమో అనే ఆందోళనతో నాయన మరింత భారముగా ఈ ఉపవాస ప్రార్థనల్లో మేము ఎంతో మంది కోసం, ఎన్నో విషయాల కోసం ప్రార్థన చేస్తున్నప్పటికీ విశ్వాసుల కోసం, సేవకుల కోసం, దైవజనుల కోసం, సంఘాల కోసం కన్నీటితో ప్రార్థించే ప్రార్థనాత్మను మాకు దయచేయ్యా. మా ప్రార్థన లెవెల్ పెరగడానికి సహాయం చేయ. ఆ జబ్బులు, ఈ జబ్బులు, ఆ బాధలు, ఈ బాధల కోసమే మేము ప్రార్థించేవారిగా కాక, అసలైన జబ్బైన ఈ అంచె దినాలలో వేషధారపు ఆత్మ, గర్వపు ఆత్మ, మోసపరచు ఆత్మ, వెలుగుదూత వేషములో జరుగుతున్న కార్యాలను బంధించగలిగిన ప్రార్థన శక్తిని దయచేయి. ఆత్మ ఒక్కడే, సంఘం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, దేవుడు ఒక్కడే అన్నది మేము మరవకుండా సహాయం చేయాలి. అయినా ఒకే ఆత్మ కలిగిన వారిగా, ఒకే భావం కలిగిన వారిగా, ఒకే మనస్సు కలిగిన వారిగా ఏకీభవించి ప్రార్థించి అంచెదనాల్లో పరిశుద్ధాత్మని కార్యాలు ప్రపంచమంతటా జరగటం చూడడానికి సహాయం ఇచ్చింది. సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటిలో దీవెన దయచే. ముగ్గురు కుమారులు చేస్తున్న సేవను దీవించుము. వారు నీ పరిధిలో, నీ చిత్తములో, నీ అభిషేకముతో, నీ సాక్షులుగా అంతం వరకు కుటుంబాలతో నిన్ను వెంబడించుటకు, అనేకులను ప్రభావితం చేయుటకు సహాయం ఇచ్చి, ఈ సంఘంలో నుండి బయటకు వెళ్ళి పరిచర్యలు చేస్తున్న వారందరినీ దీవించుము నాయన. వారి పునాదులు సరిగా ఉండడానికి, వారి విశ్వాసము కాపాడుకోవడానికి షార్ట్ కట్స్ కాక నీవు హెచ్చించే వరకు తగ్గించుకొని నీ బలిష్టమైన చేతి కింద అణిగి ఉండుటకు. ఒకప్పుడు ఈ సంఘములో రక్షించబడి బాప్తీసం పొందిన వాళ్ళు ఎక్కడున్నా తండ్రి ఆయన నీ ముందు వాళ్ళని నిలబెట్టినప్పుడు సిగ్గుపడక్కర్ లేకుండా వారి సరళతను కాపాడుకోవడానికి, వారి పవిత్రతను కాపాడుకోవడానికి, వారి విశ్వాసమును కాపాడుకోవడానికి, వారి కొరకు విజ్ఞాపన చేయడానికి భారం మాకు దయచేయాలి. ఈ రాత్రి నీ నామాన్ని మహిమపరిచే పరిచర్యలు మాకు దయచేయాలి. టెలివిజన్ పరిచర్య, సోషల్ మీడియా, పత్రిక పరిచర్యలు కొనసాగించటానికి ఈ 10 స్థలాల్లో, 11 స్థలాల్లో ఉద్యోగ సభలు జరిగి ఉండగా, వేల మంది మనుషులు హాజరై ఉండగా, వారు లోతైన రక్షణలోనికి పరిశుద్ధాత్మని ద్వారా పట్టబడి నాయన నడిపించబడుటకు నీ చేతులకు అప్పగించేశామయ్యా. వారు ఎక్కడున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు నువ్వు ఎరుగుతావు కనుక నీవు వారిని అభిషేకించము నాయన. రాబో దినాల్లో ఇంకా అనేక మీటింగ్స్, గెట్ టుగెదర్స్ ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరిపించాలని ఆశిస్తుండగా నీ సన్నిధి దయచేయి. ఈ చిన్న సంఘమే కాక మాతో పాటు రోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న, లైవ్లో ఉన్న వేల మందిని, అలాగే జూమ్లో ఏకీభవిస్తున్న సంఘస్థులు, విశ్వాసులను బలపరచుము. వీరిలో నుండి నీవు కోరుకున్న, ఏర్పరచుకున్న వారిని స్థిరపరచు. ఈ రాత్రి నీ దీవెన ఆశీర్వాదాలు మా మీద ఉంచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలంటే లైవ్లో ఉన్న వాళ్ళకి వందనాలు. లేట్ అయినా కొంతమంది అయినా ఉన్నారు, మీకు అందరికీ వందనాలు. మీ పేరు, ఊరు లైవ్ చాట్లో టైప్ చేయకుండా వెళ్ళకండి. మీ ప్రార్థన అవసరం పారాలు 9540 ఫార్వర్డ్స్ నెంబర్కి, లేక 9100100088 నెంబర్కి టైప్ చేయండి. సంగమా ఒక్క నిమిషం కూర్చోండి. లైవ్